ప్రతిరోజు లక్షల మంది కోట్ల మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇది చాలా ఫాస్ట్ గురు. LBR డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఒకటే మాట, విజయ్ జోసెఫ్, విజయ్ జోసెఫ్, విజయ్ జోసెఫ్. ఆంధ్ర తెలంగాణలో విజయ్ జోసెఫ్ అనే ఒక మాట ప్రజల నోట అసలు మామూలుగా వినపడట్లేదండి, భయంకరంగా వినపడుతుంది అనమాట. ఆంధ్ర తెలంగాణలో ఈ విజయ్ జోసెఫ్, అసలు విజయ్ జోసెఫ్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడు? అసలు విజయ్ జోసెఫ్ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అంత వీరాభిమాన? జగన్మోహన్ రెడ్డి దగ్గర సలహాలు తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎలక్షన్స్లోకి వచ్చారా? విజయ్ జోసెఫ్ వాళ్ళ తండ్రి ఏమన్నారు? దాంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత? అసలు విజయ్ జోసెఫ్ ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాలు తీసుకున్నారా? విజయ్ జోసెఫ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారా? అన్నీ కూడా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, కింద కామెంట్ అయితే మీరు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. విజయ్ జోసెఫ్ గారి వాళ్ళ నాన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, విజయ్ జోసెఫ్కి చిన్నప్పటి నుంచి కూడాను సమాజానికి ఏదో సేవ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేదంట. ఆ ఇంటర్వ్యూ మొత్తం నేను చూశానండి. విజయ్ జోసెఫ్ గారి తండ్రి ఇంటర్వ్యూ నేను చూశాను. అతను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదు. అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ కూడా కాదు విజయ్ జోసెఫ్. అయితే కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు విజయ్ జోసెఫ్ ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది నిజమే అండి, అది వాస్తవం, నిజం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి లాగా అతను ప్రజలకి దగ్గర అవ్వాలనుకున్నాడు, అది మాత్రం నిజం అండి. ఎందుకంటే విజయ్ జోసెఫ్కి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, విజయ్ జోసెఫ్ గారు అనేవాళ్ళంట, ఒక నిజాయితీ పరుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లాగా నేను కూడా కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి గుర్తుండిపోయేలాగా ప్రజలకు సేవ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయ్ జోసెఫ్ గారు అన్నారంట తన సన్నిహితుడితో. మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, విజయ్ జోసెఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫంక్షన్లో కలుసుకొని పక్కన కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. విజయ్ జోసెఫ్ జగన్మోహన్ రెడ్డి గారు గంట సేపు మాట్లాడుకున్నారా, ఒక రోజు మొత్తం మాట్లాడుకున్నారా అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళిద్దరు కలిసి ఒక ఫంక్షన్లో ఎక్కువ టైం గడిపారు. ఆ ఫోటోలు అంతా కూడా వైరల్ అయిన, వాళ్ళు మాట్లాడుకున్నది కూడా చాలా వాటికి ఆ వీడియో క్లిప్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, విజయ్ జోసెఫ్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం వాస్తవం, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది వాస్తవం. వాళ్ళిద్దరు రేపొద్దున కలుస్తారా అనేది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు కూడా పవర్ఫుల్ పర్సన్స్, ఇద్దరు కూడా సెంట్రల్ లెవెల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, వాస్తవం, నిజం అండి అది. విజయ్ జోసెఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇక మీద కూడా వాళ్ళు ఏ పార్టీతో కలవరు, వాస్తవం చెప్తున్నాను. ఒకవేళ 1-2 సీట్లు తక్కువైతే ఏదో సపోర్ట్గా వెళ్తారు తప్పితే పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్లోకి వెళ్ళరు. అందరూ కూడా గమనించాలి నేను చెప్పిన మాట. పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్లో వెళ్ళరు. ఒకవేళ పార్టీలో ఒక సీఎం ఏదైనా తక్కువైతే 1-2 సీట్లు, ఇప్పుడు రీసెంట్గా విజయ్ జోసెఫ్కి జరిగింది కదా, 1-2 సీట్లు తక్కువైనప్పుడు సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు, అంతే తప్పితే ఎలక్షన్స్కి ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఇది అందరూ కూడా గమనించాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.